భూమి గురించి ఆసక్తికరమైన నిజాలు. ఇలాంటి ఆసక్తికరమైన నిజాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. భూమి సూర్యుని నుండి మూడవ గ్రహం మరియు భూగోళ గ్రహాలలో అతిపెద్దది. భూమి వయస్సు సుమారు 4.54 బిలియన్ సంవత్సరాలు. ఇది జీవానికి మద్దతునిచ్చే ఏకైక గ్రహం. ఇక్కడ కొన్ని జాతుల మొక్కలు మరియు జంతువుల నివసిస్తాయి. భూమి యొక్క వాతావరణంలో 78% నైట్రోజన్, 21% ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ మరియు నీటి ఆవిరితో సహా 1% ఇతర వాయువులతో రూపొందించబడింది. భూమి యొక్క అయస్కాంత క్షేత్రం సౌరగాలి మరియు హానికరమైన కాస్మిక్ రేడియేషన్ నుండి మనలను రక్షిస్తుంది. భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి మనలను, దాని ఉపరితలంపై ఉన్న అన్ని వస్తువులను స్థిరంగా ఉంచుతుంది. భూమి యొక్క అక్షం 23.5 డిగ్రీల కోణంలో వంగి ఉంటుంది, దీనివల్ల ఋతువులు ఏర్పడతాయి. భూమి ప్రతి 24 గంటలకు ఒకసారి తన అక్షం మీద తిరుగుతుంది. భూమి ప్రతి 365.25 రోజులకు ఒకసారి సూర్యుని చుట్టూ తిరుగుతుంది, అందుకే మనకు ప్రతి 4 సంవత్సరాలకు లీపు సంవత్సరం వస్తుంది. భూమిపై ఎత్తైన ప్రదేశం ఎవరెస్ట్, ఇది 29,032 అడుగుల ఎత్తులో ఉంది. భూమిపై అత్యంత లోతైన స్థానం మరియానా ట్రెంచ్, ఇది 36,000 అడుగుల లోతుకు చేరుకుంటుంది. భూమి యొక్క క్రస్ట్ ఒకదానితో ఒకటి కదులుతూ మరియు పరస్పర చర్య చేసే ప్లేట్లతో కూడి ఉంటుంది, దీని వలన భూకంపాలు మరియు అగ్నిపర్వత విస్ఫోటనాలు ఏర్పడతాయి. భూమి యొక్క వాతావరణం సూర్యుని నుండి హానికరమైన అతినీలలోహిత కిరణం నుండి మనలను రక్షిస్తుంది. అగ్నిపర్వత విస్ఫోటనాలు మరియు టెక్టోనిక్ ప్లేట్ల కదలికల నుండి కొత్త భూమిని సృష్టించడం ద్వారా భూమి నిరంతరం మారుతూ మరియు పునర్నిర్మించబడుతోంది. భూమి బలమైన మరియు సంక్లిష్టమైన వాతావరణ వ్యవస్థను కలిగి ఉంది. ఇది గ్రీన్హౌస్ వాయువులు, సముద్ర ప్రవాహాలు మరియు భూమి యొక్క అక్ష సంబంధ వంపు వంటి అనేక కారకాలచే ప్రభావితమవుతుంది. భూమి అడవులు, ఎడారులు, గడ్డి భూములు మరియు మహాసముద్రాలతో సహా విభిన్నమైన పర్యావరణ వ్యవస్థలను కలిగి ఉంది. ప్రతి ఒక్కటి దాని స్వంత ప్రత్యేక వృక్షజాలం మరియు జంతుజాలంతో ఉంటాయి. భూమికి గొప్ప చరిత్ర ఉంది. వేల సంవత్సరాల నాటి మానవ నాగరికతలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. భూమి సౌర వ్యవస్థలో పెద్ద చంద్రుని కలిగి ఉంది. ప్రత్యేకంగా ఇది ఆటుపోట్లకు బాధ్యత వహిస్తుంది మరియు భూమి యొక్క భ్రమణాన్ని ప్రభావితం చేస్తుంది. భూమి సూర్యుని చుట్టూ ఉన్న నివసించదగిన జోన్లో ఉంది. ఇక్కడ ద్రవ నీరు ఉనికిలో ఉండటానికి మరియు జీవానికి మద్దతు ఇవ్వడానికి సరైన పరిస్థితులు ఉన్నాయి. భూమిలో నార్థర్న్ లైట్స్, గ్రాండ్ కాన్యన్ మరియు గ్రేట్ బారియర్ రీఫ్ వంటి అనేక సహజ అద్భుతాలు ఉన్నాయి. ఇవి ప్రతి సంవత్సరం మిలియన్ల మంది సందర్శకులను ఆకర్షిస్తాయి. గ్లోబల్ వార్మింగ్, అటవీ నిర్మూలన మరియు జీవవైవిధ్యం కోల్పోవడం వంటి అనేక పర్యావరణ సవాళ్లను భూమి ఎదుర్కొంటోంది మరియు భవిష్యత్ తరాల కోసం మన గ్రహాన్ని రక్షించడానికి మరియు సంరక్షించడానికి మనం కలిసి పనిచేయడం చాలా ముఖ్యం. భూమి యొక్క ఉపరితల ఉష్ణోగ్రత ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ మరియు అవుట్గోయింగ్ హీట్ యొక్క సున్నితమైన బ్యాలెన్స్ ద్వారా నియంత్రించబడుతుంది. భూమి యొక్క అయస్కాంత క్షేత్రం విస్తారమైన మాగ్నెటోస్పియర్ ని ఉత్పత్తి చేస్తుంది, ఇది సౌర గాలిలోని చార్జ్ కణాల నుండి గ్రహాన్ని రక్షిస్తుంది. భూమి యొక్క వాతావరణం చుట్టూ వేడి మరియు తేమను పంపిణీ చేసే గాలి ప్రవాహాలను కలిగి ఉంటుంది, వాతావరణ నమూనాలను సృష్టిస్తుంది. భూమి యొక్క వంపు మరియు భ్రమణం 4 ఋతువులను ఉత్పత్తి చేస్తుంది: వసంతం, వేసవి మరియు శీతాకాలం. ప్రపంచవ్యాప్తంగా 7,000 భాషలు మాట్లాడతారని అంచనా. భూమి అనేక రకాల ప్రత్యేకమైన మరియు విభిన్న సంస్కృతులకు నిలయంగా ఉంది. భూమి చుట్టూ మానవ నిర్మిత వస్తువులు, గ్రహశకలాలు మరియు తోకచుక్కలు వంటి సహజ వస్తువులతో సహా ఉపగ్రహాలు మరియు అంతరిక్ష శిథిలాల సంక్లిష్ట వ్యవస్థ ఉంది. భూమికి గొప్ప భౌగోళిక చరిత్ర ఉంది. రాతి నిర్మాణాలు, శిలాజాలు మరియు మంచు కోర్లలో నమోదు చేయబడిన గత వాతావరణాలు మరియు పర్యావరణాల ఆధారాలు ఉన్నాయి.
గ్రహం యొక్క ఉష్ణోగ్రత మరియు వాతావరణ నమూనాలను నియంత్రించడంలో భూమి యొక్క మహాసముద్రాలు కీలక పాత్ర పోషిస్తాయి, అలాగే సముద్ర జీవుల యొక్క విస్తారమైన శ్రేణికి మద్దతు ఇస్తాయి. భూమి చుట్టూ ఓజోన్ పొర ఉంది. ఇది సూర్యుడి నుండి హానికరమైన అతినీలలోహిత కిరణాలను అడ్డుకుంటుంది. భూమి ఒక విశిష్టమైన మరియు విశేషమైన ప్రదేశం. భవిష్యత్ తరాల కోసం దానిని రక్షించడం మరియు సంరక్షించడం మన బాధ్యత. భూమికి 5 ప్రధాన మహాసముద్రాలు ఉన్నాయి: అట్లాంటిక్, భారతీయ, దక్షిణ, ఆర్కిటిక్ మరియు పసిఫిక్. ఈ మహాసముద్రాలు అనుసంధానించబడి భూమి యొక్క ఉపరితలంలో 70% పైగా ఉన్నాయి. భూమికి పర్వతాలు, లోయలు, పీఠభూములు మరియు మైదానాలతో సహా అనేక రకాలైన ప్రకృతి దృశ్యాలు ఉన్నాయి. ఇవి కోత, టెక్టోనిక్ కార్యకలాపాలు మరియు అగ్నిపర్వత కార్యకలాపాలు వంటి భౌగోళిక ప్రక్రియల ద్వారా రూపొందించబడ్డాయి. శిలాజ ఇంధనాలను కాల్చడం మరియు అటవీ నిర్మూలన వంటి మానవ కార్యకలాపాల కారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మరియు సముద్ర మట్టాలతో భూమి యొక్క వాతావరణం వేగంగా మారుతోంది. భూమి యొక్క అంతర్భాగం క్రస్ట్, మాంటిల్ మరియు కోర్తో సహా అనేక పొరలుగా విభజించబడింది. మీరు కేంద్రం వైపు వెళ్ళినప్పుడు ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతాయి. భూమి యొక్క భ్రమణం కోరియోలిస్ ప్రభావానికి కారణమవుతుంది. ఇది సముద్ర ప్రవాహాలు మరియు గాలుల దిశను ప్రభావితం చేస్తుంది మరియు ప్రబలంగా ఉన్న పశ్చిమ మరియు వాణిజ్య గాలులు ఏర్పడటానికి కారణమవుతుంది. అన్వేషకులు మరియు శాస్త్రవేత్తలు మన గ్రహం మరియు విశ్వం గురించి కొత్త సమాచారాన్ని వెలికితీయడంతో భూమికి గొప్ప అన్వేషణ మరియు ఆవిష్కరణ చరిత్ర ఉంది. భూమి యొక్క వాతావరణం ట్రోపోస్పియర్, స్ట్రాటో, ఆవరణ మరియు మిసోస్పియర్తో సహా అనేక పొరలుగా విభజించబడింది. ఒక్కొక్కటి దాని స్వంత ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటాయి. భూమి యొక్క అయస్కాంత క్షేత్రం గ్రహం యొక్క ప్రధాన భాగంలో కరిగిన ఇనుము యొక్క కదలిక ద్వారా ఉత్పన్నమవుతుంది మరియు సూర్యుడి నుండి మరియు కాస్మిక్ రేడియేషన్ నుండి ఛార్జ్ చేయబడిన కణాలకు వ్యతిరేకంగా ఒక కవచంగా పనిచేస్తుంది. భూమి సౌర వ్యవస్థలో భాగం. ఇందులో సూర్యుడు మరియు 8 గ్రహాలు, అలాగే గ్రహశకలాలు మరియు తోకచుక్కలు వంటి అనేక చిన్న వస్తువులు ఉన్నాయి. భూమి వివిధ రకాలైన వృక్ష మరియు జంతు జీవులను కలిగి ఉంది. ప్రపంచంలో మరెక్కడా కనిపించని అనేక జాతులు ఉన్నాయి. భూమి యొక్క నీటి చక్రం, దీని హైడ్రోలాజిక్ సైకిల్ అని కూడా పిలుస్తారు, ఇది సముద్రం నుండి వాతావరణానికి మరియు తిరిగి నీటి యొక్క నిరంతర కదలికను కలిగి ఉంటుంది. ఇది గ్రహం మీద జీవితానికి అవసరమైన నీటి వనరులను అందిస్తుంది. భూమికి హరికేన్లు, భూకంపాలు మరియు అగ్నిపర్వత విస్ఫోటనాలు వంటి ప్రకృతి వైపరీత్యాల వస్తాయి. ఇవి స్థానిక సమాజాలపై వినాశకరమైన ప్రభావాన్ని చూపుతాయి. సూర్యుని చుట్టూ భూమి యొక్క కక్ష్య ఖచ్చితమైన వృత్తం కాదు, కానీ కొద్దిగా దీర్ఘవృత్తాకారంగా ఉంటుంది. ఇది సీజన్ల పొడవు మరియు సంవత్సరంలోని వివిధ సమయాల్లో అందుకున్న సూర్యకాంతి యొక్క తీవ్రతను ప్రభావితం చేస్తుంది. భూమి యొక్క ఉపరితలం సరస్సులు, నదులు మరియు చిత్తడి నేలలతో నిండి ఉంది. ఇవి విస్తృత శ్రేణి వృక్ష మరియు జంతు జాతులకు కీలకమైన ఆవాసాలు, అలాగే మానవ జనాభాకు ముఖ్యమైన నీటి వనరులు. భూమి మానవ నివాసం యొక్క సుదీర్ఘ చరిత్రను కలిగి ఉంది. 2 మిలియన్ సంవత్సరాల క్రితం ప్రారంభ మానవ నాగరికతలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. భూమి సౌర వ్యవస్థలో పెద్ద చంద్రుని కలిగి ఉంది. ప్రత్యేకంగా ఇది ఆటుపోట్లకు బాధ్యత వహిస్తుంది మరియు భూమి యొక్క భ్రమణాన్ని ప్రభావితం చేస్తుంది. భూమి సూర్యుని చుట్టూ ఉన్న నివసించదగిన జోన్లో ఉంది. ఇక్కడ ద్రవ నీరు ఉనికిలో ఉండటానికి మరియు జీవానికి మద్దతు ఇవ్వడానికి సరైన పరిస్థితులు ఉన్నాయి. భూమిలో నార్థర్న్ లైట్స్, గ్రాండ్ కాన్యన్ మరియు గ్రేట్ బారియర్ రీఫ్ వంటి అనేక సహజ అద్భుతాలు ఉన్నాయి. ఇవి ప్రతి సంవత్సరం మిలియన్ల మంది సందర్శకులను ఆకర్షిస్తాయి. గ్లోబల్ వార్మింగ్, అటవీ నిర్మూలన మరియు జీవవైవిధ్యం కోల్పోవడం వంటి అనేక పర్యావరణ సవాళ్లను భూమి ఎదుర్కొంటోంది మరియు భవిష్యత్ తరాల కోసం మన గ్రహాన్ని రక్షించడానికి మరియు సంరక్షించడానికి మనం కలిసి పనిచేయడం చాలా ముఖ్యం. భూమి యొక్క ఉపరితల ఉష్ణోగ్రత ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ మరియు అవుట్గోయింగ్ హీట్ యొక్క సున్నితమైన బ్యాలెన్స్ ద్వారా నియంత్రించబడుతుంది.
భూమి యొక్క అయస్కాంత క్షేత్రం విస్తారమైన మాగ్నెటోస్పియర్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇది సౌర గాలిలోని చార్జ్ కణాల నుండి గ్రహాన్ని రక్షిస్తుంది. భూమి యొక్క వాతావరణం చుట్టూ వేడి మరియు తేమను పంపిణీ చేసే గాలి ప్రవాహాలను కలిగి ఉంటుంది, వాతావరణ నమూనాలను సృష్టిస్తుంది. భూమి యొక్క వంపు మరియు భ్రమణం 4 ఋతువులను ఉత్పత్తి చేస్తుంది: వసంతం, వేసవి మరియు శీతాకాలం. ప్రపంచవ్యాప్తంగా 7,000 భాషలు మాట్లాడతారని అంచనా. భూమి అనేక రకాల ప్రత్యేకమైన మరియు విభిన్న సంస్కృతులకు నిలయంగా ఉంది. భూమి చుట్టూ మానవ నిర్మిత వస్తువులు, గ్రహశకలాలు మరియు తోకచుక్కలు వంటి సహజ వస్తువులతో సహా ఉపగ్రహాలు మరియు అంతరిక్ష శిథిలాల సంక్లిష్ట వ్యవస్థ ఉంది. భూమికి గొప్ప భౌగోళిక చరిత్ర ఉంది. రాతి నిర్మాణాలు, శిలాజాలు మరియు మంచు కోర్లలో నమోదు చేయబడిన గత వాతావరణాలు మరియు పర్యావరణాల ఆధారాలు ఉన్నాయి. గ్రహం యొక్క ఉష్ణోగ్రత మరియు వాతావరణ నమూనాలను నియంత్రించడంలో భూమి యొక్క మహాసముద్రాలు కీలక పాత్ర పోషిస్తాయి, అలాగే సముద్ర జీవుల యొక్క విస్తారమైన శ్రేణికి మద్దతు ఇస్తాయి. భూమి చుట్టూ ఓజోన్ పొర ఉంది. ఇది సూర్యుడి నుండి హానికరమైన అతినీలలోహిత కిరణాలను అడ్డుకుంటుంది. భూమి ఒక విశిష్టమైన మరియు విశేషమైన ప్రదేశం. భవిష్యత్ తరాల కోసం దానిని రక్షించడం మరియు సంరక్షించడం మన బాధ్యత. భూమికి 5 ప్రధాన మహాసముద్రాలు ఉన్నాయి: అట్లాంటిక్, భారతీయ, దక్షిణ, ఆర్కిటిక్ మరియు పసిఫిక్. ఈ మహాసముద్రాలు అనుసంధానించబడి భూమి యొక్క ఉపరితలంలో 70% పైగా ఉన్నాయి. భూమికి పర్వతాలు, లోయలు, పీఠభూములు మరియు మైదానాలతో సహా అనేక రకాలైన ప్రకృతి దృశ్యాలు ఉన్నాయి. ఇవి కోత, టెక్టోనిక్ కార్యకలాపాలు మరియు అగ్నిపర్వత కార్యకలాపాలు వంటి భౌగోళిక ప్రక్రియల ద్వారా రూపొందించబడ్డాయి. శిలాజ ఇంధనాలను కాల్చడం మరియు అటవీ నిర్మూలన వంటి మానవ కార్యకలాపాల కారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మరియు సముద్ర మట్టాలతో భూమి యొక్క వాతావరణం వేగంగా మారుతోంది. భూమి యొక్క అంతర్భాగం క్రస్ట్, మాంటిల్ మరియు కోర్తో సహా అనేక పొరలుగా విభజించబడింది. మీరు కేంద్రం వైపు వెళ్ళినప్పుడు ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతాయి. భూమి యొక్క భ్రమణం కోరియోలిస్ ప్రభావానికి కారణమవుతుంది. ఇది సముద్ర ప్రవాహాలు మరియు గాలుల దిశను ప్రభావితం చేస్తుంది మరియు ప్రబలంగా ఉన్న పశ్చిమ మరియు వాణిజ్య గాలులు ఏర్పడటానికి కారణమవుతుంది. అన్వేషకులు మరియు శాస్త్రవేత్తలు మన గ్రహం మరియు విశ్వం గురించి కొత్త సమాచారాన్ని వెలికితీయడంతో భూమికి గొప్ప అన్వేషణ మరియు ఆవిష్కరణ చరిత్ర ఉంది. భూమి యొక్క వాతావరణం ట్రోపోస్పియర్, స్ట్రాటో, ఆవరణ మరియు మిసోస్పియర్తో సహా అనేక పొరలుగా విభజించబడింది. ఒక్కొక్కటి దాని స్వంత ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటాయి. భూమి యొక్క అయస్కాంత క్షేత్రం గ్రహం యొక్క ప్రధాన భాగంలో కరిగిన ఇనుము యొక్క కదలిక ద్వారా ఉత్పన్నమవుతుంది మరియు సూర్యుడి నుండి మరియు కాస్మిక్ రేడియేషన్ నుండి ఛార్జ్ చేయబడిన కణాలకు వ్యతిరేకంగా ఒక కవచంగా పనిచేస్తుంది. భూమి సౌర వ్యవస్థలో భాగం. ఇందులో సూర్యుడు మరియు 8 గ్రహాలు, అలాగే గ్రహశకలాలు మరియు తోకచుక్కలు వంటి అనేక చిన్న వస్తువులు ఉన్నాయి. భూమి వివిధ రకాలైన వృక్ష మరియు జంతు జీవులను కలిగి ఉంది. ప్రపంచంలో మరెక్కడా కనిపించని అనేక జాతులు ఉన్నాయి. భూమి యొక్క నీటి చక్రం, దీని హైడ్రోలాజిక్ సైకిల్ అని కూడా పిలుస్తారు, ఇది సముద్రం నుండి వాతావరణానికి మరియు తిరిగి నీటి యొక్క నిరంతర కదలికను కలిగి ఉంటుంది. ఇది గ్రహం మీద జీవితానికి అవసరమైన నీటి వనరులను అందిస్తుంది.